భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంత కాదు. ప్రధాని మోదీ ఒక పోస్ట్ పెట్టారంటే మిలియన్లలో లైకులు, కామెంట్లు, షేర్లు వస్తుంటాయి. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే ప్రధాని మోదీ తన పర్యటనలు, ఆలోచనలు, రకరకాల పోస్టులను నిత్యం పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఎక్స్లో అత్యధిక మంది ఫాలోవర్లు కలిగిన వారిలో 4వ స్థానంలో ఉన్న నరేంద్ర మోదీకి 105.9 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. మోదీ కంటే ముందు ఎలాన్ మస్క్, బరక్ ఒబామా, క్రిస్టియానో రొనాల్డో ఉన్నారు. ఈ క్రమంలో ఎక్స్లో ప్రధాని మోదీ మరో ఘనత సాధించారు. ఇటీవల ఎక్స్ సరికొత్త ఫీచర్ను ప్రవేశపెట్టింది. ఎక్కువ మంది లైక్ చేసిన పోస్టులను చూపించేందుకు మోస్ట్ లైక్డ్ అనే ఫీచర్ను పరిచయం చేసింది. ఈ నేపథ్యంలోనే గత నెల రోజులుగా ఎక్స్ అకౌంట్లలో అత్యధికంగా లైకులు వచ్చిన తొలి 10 ట్వీట్ల లెక్కను తీసింది. ఆశ్చర్యకరంగా ఆ టాప్ 10 ట్వీట్లలో ప్రధాని మోదీ చేసిన 8 ఉండడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రధాని మోదీ చేసిన ఆ ట్వీట్లలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పర్యటన, సాంస్కృతిక అంశాలకు సంబంధించినవి అగ్రస్థానంలో ఉండడం విశేషం. ఇక రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ ఆయనకు రష్యన్ భాషలో ఉన్న భగవద్గీత ప్రతిని బహుకరించారు. గీత బోధనలు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి స్ఫూర్తినిస్తాయని అంటూ ప్రధాని మోదీ చేసిన ఈ ట్వీట్ గత నెలలోనే అత్యధిక లైక్లు సాధించిన ట్వీట్ గా నిలిచింది. అలాగే ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి మోదీ, పుతిన్ కలిసి ఒకే కారులో ప్రయాణించిన ఫోటో కూడా వైరల్ అయింది. మొట్టమొదటిసారిగా టీమిండియా అందుల మహిళా జట్టు T20 ప్రపంచ కప్ను గెలుచుకోగా భారత జట్టును అభినందిస్తూ ప్రధాని మోదీ చేసిన ట్వీట్ స్ఫూర్తిదాయకంగా నిలిచింది. ఇక అయోధ్యలో జరిగిన ధ్వజారోహణ ఉత్సవం కోట్లాది మంది భారతీయుల కల నెరవేరిన క్షణమని ఆయన పేర్కొన్నారు. ప్రధాని మోదీ ఇటీవల తన 3 దేశాల పర్యటనలో భాగంగా చివరిని ఒమన్ను సందర్శించారు. అక్కడ ఆయనకు ఒమన్ అత్యున్నత పురస్కారం అయిన ఆర్డర్ ఆఫ్ ఒమన్ ఫస్ట్ క్లాస్ లభించింది. దీంతో ప్రధాని మోదీ ఇప్పటి వరకు వివిధ దేశాల నుంచి అందుకున్న అత్యున్నత పురస్కారాల సంఖ్య 29కి చేరింది.